ఈరోజు సరస్ మేళాకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ క్యాడర్ మొత్తం కూడా అందరం బయలుదేరి ఈ మేళాకి రావడం జరిగింది. నాయకులు అదేవిధంగా కార్యకర్తలతో ఈరోజు ఈ ప్రాంగణాన్ని విజిట్ చేయాలి అని అనుకున్నాము. ఇక్కడ మన మహిళలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వాళ్ళ ఒక ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదుగుతున్న క్రమాన్ని ఎంకరేజ్ చేయాలి అన్న ఒక సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉన్న మా మహిళలందరినీ కూడా ప్రోత్సహించాలి, ఎంతో కొంత తోచినంత కొనుగోలు చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక సంకల్పంతో మేమందరం కూడా ఇలా బయలుదేరి రావడం జరిగింది. అదే క్రమంలో మరి ప్రతిష్టాత్మకంగా 307 స్టాల్స్ తో ఎప్పుడు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ఒక మేళా జరగని విధంగా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి సౌజన్యంతో, వారి యొక్క అశేష కృషితో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం, ఈ మేళాని జరుపుకోవడం, అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవడం, అందుకు అనుగుణంగానే అశేష ఆదరణ మనకి చుట్టుపక్కల గ్రామాల నుంచి, అదే విధంగా గుంటూరు ప్రాంత ప్రజల నుంచి దీని మీద ఆదరణ మనకి దొరకడం అనేది చాలా అదృష్టంగానే భావించవచ్చు. ఎంతవరకు ఇస్తారు? 5 to 10% వరకు ఇస్తారు. ఉండాలి 5 to 10 వరకు. మాక్సిమం లోన్ అమౌంట్ వచ్చి 35 lakhs వరకు PMEGP లోన్ ఇవ్వచ్చు. ఇక్కడ మహిళలు అందరూ కూడా చాలా సంతోషంగా చాలా మంది వస్తున్నారు. స్పందన చాలా బాగుంటుంది. మేము ఎంతో లాభపడుతున్నాము దీనివల్ల. ఇలాంటిది ఎక్కడా కూడా జరగలేదు. మేము ఎప్పుడో మా ఆంధ్రప్రదేశ్ దాటి వేరే వేరే ఊర్లకి వెళ్ళి, రాష్ట్రాలకు వెళ్ళి పెట్టుకునే వాళ్ళము. అలాంటిది ఇంత గొప్పగా ఇక్కడ జరగడం అనేది నిజంగా చాలా మంచి అవకాశంగా భావిస్తూ కొంతమంది మహిళలు కృతజ్ఞతతో వాళ్ళు ఆనంద బాష్పాలు కనిపిస్తున్న పరిస్థితి. చాలా హ్యాపీ. మీరు థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ 10 రోజుల్లో జరిగే వాళ్ళ వ్యాపారం ప్రతి ఒక్కరు లక్పతి దీదిగానే 10 రోజుల్లోనే బయటికి వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలా సంతోషం. ఈ సందర్భంగా మహిళలందరి తరపున, ఇక్కడ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలందరి తరపున కూడా గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రతి ఒక్క మహిళ తరపున కూడా మేము చెప్తున్నాము. అన్ని స్టాల్స్ని విజిట్ చేసి మేమందరం కూడా ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా, ఎలాగా ఇది ముందుకు తీసుకెళ్ళాలి అని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో సెలవులు ఇచ్చిన పరిస్థితుల్లో రద్దీ మరింత పెరగబోతూ ఉంది. దాని నిమిత్తం ట్రాఫిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వాటిని సమన్వయపరుచుకుంటాము. ఇక్కడ త్రాగునీరు, ఫుడ్, టాయిలెట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయని కూడా చెప్పడం జరిగింది. అయితే మా నాయకులు గమనించిన మేరకు కొంత మెడికల్ ఎయిడ్ కూడా అంటే చాలా బాగుంటుందని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ అయిన గాలం వెంకటేశ్వరరావు గారు ఈ ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. దాని విషయంగా కూడా మేము త్వరలోనే తీసుకొచ్చి ఈ సాయంత్రానికో రేపు పొద్దునకే ఒక మెడికల్ ఎయిడ్ ని, అసిస్టెన్స్ ని ఇక్కడ ఏర్పాటు చేస్తాము. మహిళలందరూ కూడా చాలా సౌకర్యంగా వాళ్ళ ఈ యొక్క కృషిని ముందుకు తీసుకెళ్లాలి అన్న ఒక మంచి సంకల్పంతో వచ్చినందుకు వాళ్ళకి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళ యొక్క ఎంపవర్మెంట్ మీద దృష్టి పెట్టుంది. కాబట్టి ఆ విధంగానే అడుగులు వేయబోతూ ఉన్నాము. మీరు ప్రజల కోసం సేవ చేయాలి, ప్రజలకు ఏదైనా చేయాలి అనే తపనున్న నాయకులకి ఒక అధికారం ఇస్తే ఎలా ఉంటుందో దానికి నిదర్శనం ఈరోజు చూస్తున్నాము. మరి వారి ఆస్తులు పాస్తులు అన్నీ వదిలేసి ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాసేవ అంటేనే ఖచ్చితంగా సేవ చేసే వాళ్ళకి, పనులు చేసే వాళ్ళకి ఇటు పూలమాలలు ఎలా పడతాయో రాళ్ల దెబ్బలు కూడా అలాగే పడతాయి. అయినా పర్వాలేదు, ప్రజలకు నేను ఏదైనా చేయాలి, గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేది నా సంకల్పంగా భావించి ఈరోజు కేంద్ర మంత్రివర్యులు మనకి ఇక్కడ ఎంపీగా పోటీ చేయడం, ఆయన వచ్చినప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాల మీద పార్లమెంట్ లెవెల్లో దృష్టి పెట్టడం, అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోయిన విషయాలన్నిటి మీద ఫోకస్ చేసి వాటికి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ఈరోజు సరస్ మేళా మామూలుగా ప్రతి డిస్టిక్లో సర్వసాధారణంగా జరిగిపోతూ వచ్చేదే. మనకి 2024-23లో కూడా జరిగింది. ఇది వైజాగ్లో జరిగింది. చాలా నార్మల్గా చేసుకుని వెళ్ళిపోయారు. ప్రతి డిస్టిక్లో అది కామన్గా ఒక మహిళా SHG గ్రూపులతో చిన్న మేళా లాంటిగా మనకి పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయినా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ ని ముందుకు తీసుకెళ్లాలి. ఇది నాకు వచ్చిన అవకాశము. దీన్ని ఎంత స్థాయిలోకైనా కృషి చేసి రావాల్సినన్ని నిధుల్ని తీసుకొచ్చి దాదాపుగా 3 కోట్ల రూపాయల నిధుల్ని ఈ యొక్క మేళాకి వెచ్చించి యావత్ భారతదేశ నలుమూలల నుంచి కూడా అన్ని రాష్ట్రాల మహిళలు ఇందులో పాల్గొనేలాగా చేసి మన రాష్ట్ర మహిళలకు కూడా పెద్దపీట వేస్తూ ఇలాగ తీసుకొచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలి అనే సంకల్పం కేవలం కూటమి ప్రభుత్వ నాయకులకు మాత్రమే సాధ్యమని సందర్భంగా మనం చెప్పుకోవచ్చు.
చూడొచ్చు. ఇది 18వ తారీఖు దాకా జరుగుతుందండి. అంటే పండగ తర్వాత కూడా ఒక 3 రోజుల పాటు ఈ యొక్క మేళాని మనం జరుపుకోబోతూ ఉన్నాము. ఈ పండగ కోసం మన గుంటూరు ప్రాంతానికి చేసే ఇతర సిటీల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా దీన్ని చక్కగా ఆస్వాదించవచ్చు. అటు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సంక్రాంతి సంబరాలతో పాటు ఇటు ఈ ఎగ్జిబిషన్ ని కూడా వీక్షించవచ్చు. అంటే మహిళలు కూడా ఎక్కువ శాతం వ్యాపారం పెంచుకోవాలని ఆశపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వారికి లోన్ల విషయంలో ఎలా సహకరించబోతారు? ఈ రోజు మనం చూస్తే ఎంట్రన్స్ లోనే మనకి కొంతమంది బ్యాంకర్స్ అందరూ కూడా స్టాల్స్ ని పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్లో వాళ్ళ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, వాళ్ళ ఉత్పత్తుల్ని ఎలాగా బయట సొసైటీలోకి తీసుకెళ్ళాలి అన్న దాని మీద కూడా స్పెషల్గా వీళ్ళకి ఓరియంటేషన్ క్లాసులు పెట్టడం. అదేవిధంగా బ్యాంకర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్న మహిళలకి ఏ విధంగా ఎంఎస్ఎంఈ లోన్స్ కానివ్వనండి, లేదంటే రకరకాల స్త్రీశక్తి అని ఏవో రకరకాల ఆదరణ అని ఇలాగా రకరకాల లోన్స్ అనేవి ఉండడం జరుగుతున్నాయి. అవన్నీ కూడా వీళ్ళకి ఏ పద్ధతిలో ఇవ్వచ్చు అని కూడా ఒక ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. 50,000 దగ్గర నుంచి 50 లక్షల దాకా కూడా లోన్స్ ఇచ్చే బ్యాంకర్స్ మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. 75 NP నుంచి 1 రూపీ దాకా కూడా వడ్డీ రేటుతో ఈరోజు వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రోడక్ట్ బేస్డ్ డిపిఆర్ ని రెడీ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంకరేజ్ చేస్తాము అని కూడా చెప్పడం జరుగుతుంది. అందులో యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాగా కొన్ని బ్యాంకులు చాలా కీలకంగా కూడా మహిళలకి బ్యాంక్ సిస్టమ్, లోన్ సిస్టమ్ మీద కూడా వర్క్ చేస్తున్నాయి. గవర్నమెంట్ కూడా మనకు ఆల్రెడీ తెలుసు, డ్వాక్రా సంఘాల ద్వారా 0 వడ్డీతో రుణాలను ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితి మనకి ఎక్కడా లేదది. పొదుపుతో మనకి గవర్నమెంట్ ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ లోనే మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకెళ్లి ప్రతి గృహిణి కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా రానున్న రోజుల్లో ముందుకు వెళ్తూ మంచి లక్షాధికారిగా ఈరోజు సమాజంలో ఆవిడ గుర్తింపు పొందుతుంది. దాని లక్ష్యంగానే ప్రభుత్వాలన్నీ కూడా మేమందరం కూడా పనిచేస్తాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీరు ఏం స్పందిస్తారు? ఇంత మంచి మేళాలో మంచి సంక్రాంతి శోభతో వెలిగిపోతూ ఉన్న ఈ టైంలో ఆడపిల్లలు, ఆడవాళ్ళందరూ కూడా ఎంతో ఎంకరేజింగ్ గా ఒక పాజిటివ్ వైబ్స్ కనపడుతున్న ఈ ప్రాంతంలో మీరు ఎక్కడి నుంచో పట్టుకొచ్చి అసందర్భంగా ఒక నెగిటివిటీ ఉన్న ఒక వైబ్ ని తీసుకొచ్చి క్వశ్చన్స్ అడిగితే దానికి ఆన్సర్స్ చెప్పడం టైం వేస్ట్. ఇక్కడున్న ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే ప్రాసెస్లో కూడా ఇక్కడున్న పాజిటివిటీ అంతా పోతుందేమోనన్న అభిప్రాయంతో నేను మీకు ఈరోజు ఆన్సర్ చేయలేకపోతున్నాను. మరో సందర్భంలో మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చేస్తాను. ఈరోజు మాత్రం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా మహిళలు పెట్టుకున్న ప్రతి స్టాల్ని మీరు చక్కగా క్లిప్స్ అన్ని తీసి దాన్ని ప్రమోట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అంటే గుంటూరు జిల్లాలో ఇంకా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇట్లాంటి మేళా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. మరికొన్ని చోట్ల వీటిని పెట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఆదరణని బట్టి, స్పందనని బట్టి ఇది ఏర్పాటు చేస్తాము. మనకి ఎలా అయితే నాంపల్లి గ్రౌండ్స్లో హైదరాబాద్లో ఎవ్రీ ఇయర్ ఒక ఫిక్స్డ్ 1 మంత్ పాటు ఎలా అయితే మనకి ఎగ్జిబిషన్ జరుగుతూ ఉందో, స్పందనను బట్టి మనం కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక వారం పాటో 15 రోజుల పాటో ఈ యొక్క మేళాని నిర్వహించుకొని ముందుకు తీసుకెళ్తే, మా మహిళలందరూ కూడా ఇది వాటికి ఎంకరేజ్ చేస్తే, గవర్నమెంట్ నుంచి మరి మా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి నుంచి కూడా మేము హెల్ప్ తీసుకొని వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఎవ్రీ టైం ఇది జరిగేలాగా కూడా మేము కంపల్సరీగా కృషి చేస్తాం.